ప్రస్తుతం మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. ఐలయ్య గారు, ఈ రోజు ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు, కేవలం అంటే బీసీ బిడ్డను ఓడించడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి మాట అండి. మీరు ఒక బీసీ బిడ్డకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మిగులు రాష్ట్రాన్ని తండ్రి కొడుకు అల్లుడు బిడ్డ కలిసి దోచుకొని ఇలా అప్పుడే తెలంగాణ చేశారు. గత 10 ఏళ్లుగా అభివృద్ధి నోచుకొని ఈ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఇలా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాల అభివృద్ధి రెండు కళ్ళలకు చూసి మరి ఇలా జూబ్లీ సెలక్షన్ వచ్చేసరికి ఇలా మీకు అభివృద్ధి గుర్తొచ్చింది. మీ 10 ఏళ్ల పాలనకు మా 23 నెలల పాలనకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని మొన్న కంటోన్మెంట్ లో భారీ మెజార్టీ గెలిపించి ఇలా జూబ్లీస్ లో ఆ 2 పార్టీలు ఇక్కడ ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు, గల్లీలో కుస్తీ చేస్తారు. మీ 2 పార్టీలు ఏకమైనా మీకు డిపాజిట్ వస్తలేదన్న సంగతి ఇవాళ మీకు తెలిసిపోయింది. ఏదో దొంగ సర్వేల ద్వారా మేము గెలుస్తామని చెప్పుకోవడం వల్ల వచ్చేదేం లేదు. 14 తారీఖు మీ బండారం బయటపడుతుంది. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ఏ పదవి లేనప్పుడే ఈ ప్రాంతంలో అన్నిటికీ తానై ఏ ఇంటికి పోయినా మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు ఏ పదవి లేకున్నా మాకు అన్నిటికీ ఎవరైనా చనిపోయినా వస్తాడు, పెళ్ళైనా వస్తాడు, ఏదైనా పండుగ అయినా వస్తాడు, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. గత 20 సంవత్సరాలుగా మాకు చేదోడు వాడు ఉన్న నవీన్ను ఇవాళ మేము తప్పకుండా గెలిపించుకుంటామంటున్నారు. సుమారు 50 నుంచి 70 వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ చేయి గుర్తు మీద వేస్తామని చెప్పి వాళ్ళే ఇస్తున్నారు స్వచ్ఛందంగా. ఇలా కేటీఆర్ అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఆయనకు ఏర్పడలే. ఇలా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రిగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే. అభివృద్ధి మాతోటి ఏం చేసినాం? అభివృద్ధి హైటెక్ సిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టిరు. ఇలా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు విమానాశ్రయం కట్టినాం. మెట్రో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చింది. ఇలా జైపాల్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. మీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసినావు కొత్తగా? కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు ఇంధనం మిల్లిస్తే కాంగ్రెస్ ఇచ్చేవి 70 ఇళ్ళు ఉండే డబుల్ బెడ్రూమ్ ఉన్నావు. మరి జూబ్లీస్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టినావు? ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత 4,50,000 ఇంధనం మిల్లు ఇచ్చిన పురోగతులు ఉన్నాయి. ఇలా జూబ్లీస్ లో కూడా మేము మాటిస్తున్నాం, అరువులందరికీ ఇంధనం మిల్లు ఇస్తాం. గతంలో దివంగత నేత పీజేఆర్ గారు ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప ఇక్కడ మీ 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టుకోలే. కనీసం ఆ ఇండ్లకు కరెంటు బిల్లు 200 యూనిట్లు కనీసం ఉచిత విద్యుత్ ఇవ్వాలనే సోయి మీకు లేదు. ఇలా ఏ ఇంటికి పోయినా బిడ్డ మాకు 200 వరకు ఉచితంగా కరెంట్ వస్తుంది, మాకు 10 ఏళ్ళు రాని రేషన్ కార్డు వచ్చింది, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, 3 పూటలు తింటున్నాం సన్న బియ్యం. మా గతంలో వారం 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, ఇలా రోజు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 మాసాలలో నవీన్ అదేవిధంగా ఇక్కడ సిఎన్ రెడ్డి అదేవిధంగా భవానీ శంకర్ ముగ్గురు కూడా ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేసిరు. సీసీ రోడ్లు, డ్రైనేజు, ఇలా మా ప్రాంతం అభివృద్ధి అయిందంటే కాంగ్రెస్ పార్టీతో అని చెప్తున్నారు. కేటీఆర్ అన్ని అబద్ధాలు మాటలే. ఆయన లవ్ డిటెక్టివ్ పరీక్ష కూడా నేను సిద్ధంగా ఉన్నా, మీరేం చేసిన 10 సంవత్సరాలు మేమేం చేసినాం నిరూపిద్దాం రా అని చెప్పి సవాల్ విసురుతున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తా అంటున్నారు. అది దొరల పాలన, దొర అహంకారం ఇంకా దక్కలే. పెద్ద దొర భయం ఫామ్ హౌస్ వండుకుంటూ, చిన్న దొర గల్లీలు తిరుక్కుంటా నేను చేస్తా అంటున్నాడు. ఇలా మా అక్క చెల్లెలకు బస్సు ఇస్తే ఆటోలను రెచ్చగొట్టి ఆటో కార్మికులకు మీకు పొట్టగొట్టమంటావు. అరే, ఆటో కార్మికులను కాపాడుకునే బాధ్యత మాది. మరి మా అక్క చెల్లెలకు ఉచిత బస్సు ఇస్తే నీకేం కడుపు నొప్పి? అంటే మహిళలంతా కాంగ్రెస్ వైపు అని చెప్పి ఇలా ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నాం. ఆటో కార్మికులను కాపాడుకోవడం మా బాధ్యత. మా తెలంగాణలో ఆలేరు 500 ఆటోలు 3 ఏళ్ళు బంద్ అయితే కనీసం వాళ్ళని మందలే సోయి లేదు. ఇలా జూబ్లీకి వచ్చి కారెట్లో షెడ్ పోయిందని చెప్పి, బెంజి కారు పోయిందని చెప్పి ఆటోలకు తిరుగుతున్నా ఏది బాబా మంత్రులు. ఈ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలు తెలుసు. మీ డ్రామాలు బంద్ చేసుకోమనిగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. అంటే మనం 2023 ఎన్నికల్లో మీతోటి చాలా సందర్భాల్లో మాట్లాడినా, అంటే మీరు కూడా తిరుగుతున్నారు, ప్రజా నాడి అనేది మీకు అంతో ఇంత ఐడియా ఉంటది కాబట్టి చెప్పండి. ఆ రోజు మీరు 40-50 వేల కాన్ఫిడెన్స్ గా చెప్పారు, ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తారన్న నవీన్ యాదవ్కి ఎన్ని ఓట్లు వస్తాయని? తప్పకుండా 30,000 పైచీలకు 50,000 మెజార్టీ వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నాం. ఏ షాపుని అడిగినా, ఏ హోటల్ అడిగినా, ఏ దుకాణం అడిగినా మా బిడ్డ నవీన్ యాదవ్, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రతి ఓటర్ కూడా జై కాంగ్రెస్ అంటున్నారు, జై గుర్తు అంటున్నారు. 100% రాసి పెట్టుకో. 14 తారీఖు నాడు 9 గంటలకు నువ్వే ఏది కౌంటింగ్ చూసి చెప్తావు. సరే, మొత్తానికి 40,000 మెజార్టీతో గెలవడం కన్ఫర్మ్ అని ఆలేరు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట.